సాహసమే పూబాట అన్నాడు మహాకవి. లైఫ్ ఇస్ ఎ గేమ్ అండి. లైఫ్ లో ఎప్పుడు ఏ మలుపులో ఏమవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అంటే ఎప్పుడు అదృష్టం వస్తుందో ఎప్పుడు దురదృష్టం వెంటాడుతుందో ఎవరు చెప్పలేరు. సో లైఫ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి లైఫ్ ని చూసి డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ షో పేరే బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప హే పాప హే పాప. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరండి. 100 రూపాయల దగ్గర నుంచి మొదలుకొని 25 లక్షల జాక్ పాట్ గెలవచ్చు. కథల్లో మాత్రమే సాధ్యమయ్యేవి ఇక్కడ మా బంగారు కోడిపెట్టలో నిజమవుతాయండి. మరి ఆ కళ ఏంటో ఈ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఇవాళ షోని స్టార్ట్ చేయాల్సిందే. ఎక్కడైనా సెలబ్రిటీస్ ఆడతారు, లేదా మీలో ఎవరైనా వచ్చి ఆడియన్స్ వచ్చి ఆడతారు. కానీ సెలబ్రిటీస్ తో సమంగా సెలబ్రిటీస్ తో పోటీ పడుతూ మీలో ఎప్పుడైనా ఎవరైనా ఆడారా అండి? ఆడినా సెలబ్రిటీస్ ని ఓడించి గెలిచారండి? అసాధ్యం కదండి. అలాంటి అసాధ్యాలని సుసాధ్యాలుగా మార్చడానికి వచ్చేసిందని మా షో. ఇక్కడ సెలబ్రిటీస్ ఆడతారు అండ్ మీలో కొంతమంది వచ్చి ఆడతారు. అండ్ సెలబ్రిటీస్ ఎంతగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయో మీకు గెలిచే ఛాన్సెస్ అంతగా ఉంటాయి. మరి ఇవాళ సెలబ్రిటీస్ కి స్వాగతం పలికిద్దామా? ఒక గొంతు వింటే నయాగారా జలపాతం మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందండి. అన్ని హోయలు ఆ గొంతులోంచి అమృతం కురిపిస్తుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ మన తెలుగు అమ్మాయి గీతా మాధురి. గీతా మాధురితో మరొక బ్యూటిఫుల్ సింగర్ రాబోతున్నారండి మనస్వి. సో వీరిద్దరికి స్వాగతం. సో మా ఎపిసోడ్ అంతా చాలా మెలోడియస్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుందని యూ కెన్ ప్రెడిక్ట్ కదండి. ఐ కెన్ అష్యూర్ యూ. రియల్లీ చాలా 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 హ్యాపీగా ఉంది. మీతో ఏ షో చేయాలన్నా ప్రతిరోజు చేయమన్నా చేస్తాం. ఈ షోలో మాత్రం కొత్త కొత్త మలుపులు ఉన్నాయి. చాలా కొత్తగా ఉంటుంది. అంటే చిన్నప్పుడు మన అమ్మ నాన్నమ్మలు కథ చెప్తే ఎలా ఉంటుంది, కథల్లో బంగారు బాతుగుడ్లు, బంగారు కోడిపెట్టలు, విషాలు, అమృతాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి కథలా ఉంటుంది. ఒక అందమైన వెయిటింగ్ అయితే ఎంజాయ్ చేద్దాం. సో మీకు పోటీగా మరో ఇద్దరు ఉన్నారు. వారెవరైనా మీ పొజిషన్ తీసుకుంటే చెప్తాను. సో సెలబ్రిటీస్ తో పోటీ పడడానికి ఆడియన్స్ లోంచి ఇద్దరు రాబోతున్నారండి, హారతి అండ్ లత. మీరేం చేస్తున్నా చదువుకుంటున్నారా? బీకామ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఎంబీఏ ఫస్ట్. అంటే మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేయడం కానీ, సినిమాలో పాడడం కానీ, లేకపోతే సీరియల్స్ యాక్ట్ చేయడం కానీ నేను చేశాను. నేను డాన్స్ షోస్ చేస్తాను, ఇంకా స్టంట్ గర్ల్ ని కూడా. స్టంట్ గర్ల్? అమ్మో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టంట్ గర్ల్ అంట. నో, ఐఎమ్ స్టడీ. ఓకేనా? తనైనా సెలబ్రిటీ అనుకోవచ్చు అండి. స్టంట్ గర్ల్ అంట, బట్ తనది చదువుకుంటుంది. లెట్స్ హావ్ ఫన్. ఇక్కడ గీతకి ఎంత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో, మనస్వినికి ఎంత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో మీ ఇద్దరికి ఎంత ఉన్నాయి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. ముందుగా మాకు షో మొదలెట్టాలంటే మన టైటిల్ ఏంటండి? బంగారు కోడి పెట్ట వచ్చేనండి. చెంగావి చీర గుట్టు చూసుకోండి. సో మనది బంగారు కోడిపెట్ట కాబట్టి బంగారు కోడిపెట్ట వస్తే గానీ ఆట స్టార్ట్ చేయలేమండి. అది వచ్చి ఈచ్ కంటెస్టెంట్ కి 4 మ్యాజికల్ ఎగ్స్ ఇస్తుందండి, గోల్డెన్ ఎగ్స్. సో మా బంగారు కోడిపెట్ట ప్లీజ్. హాయ్ బంగారు కోడిపెట్ట, గోల్డెన్ ఎగ్స్ ఈచ్ కంటెస్టెంట్ కి 4 చాలు. ఓకే ప్లీజ్. దగ్గర 4 గుడ్లు ఉన్నాయి. ఒక్కొక్క గుడ్డు సిగ్నిఫైస్ 1 రౌండ్. ఫస్ట్ రౌండ్ మనం ఫస్ట్ నెంబర్ రాసినటువంటి గుడ్డుతో ఆడతాం. సెకండ్ రౌండ్ సెకండ్ నెంబర్ ఎగ్ తో, థర్డ్ రౌండ్ థర్డ్ నెంబర్ ఎగ్ తో, ఫోర్త్ రౌండ్ ఫోర్త్ నెంబర్ ఎగ్ తో. ప్రతి రౌండ్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుంది, కాకపోతే ప్రైజ్ మనీ పెరుగుతుంటుంది. ఫస్ట్ నెంబర్ ఎగ్ లో 3 డిజిట్ నంబర్స్ ఉంటాయి అనమాట. 100 నుంచి మొదలుకొని 999 రూపాయల వరకు ఏ సంఖ్య అయినా అందులో ఉండొచ్చు. మీరు చేయాల్సిందల్లా మిగతా వాళ్ళకంటే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అని మీరు ఫీల్ అవుతే బజర్ నొక్కాలి. ఓకే, నిజంగానే మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే మిగతా వాళ్ళ డబ్బంతా మీ దగ్గరకు వచ్చేస్తారు. నిజంగా మీ దగ్గర డబ్బు లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకి డబ్బు వెళ్ళిపోతుంది. సో బజర్ నొక్కడం వల్ల నష్టం లేదు. అయితే ఫస్ట్ నెంబర్ కి 3 డిజిట్ల నెంబర్ అండి, బట్ సెకండ్ నెంబర్ కి 4 డిజిట్ల నెంబర్లు ఉంటాయి. అంటే 1000 నుంచి 9999 వరకు ఉంటాయి. మూడో రౌండ్ కి 5 డిజిట్ల నెంబర్లు ఉంటాయి. 10,000 నుంచి మొదలుకొని 99,999 రూపాయల వరకు ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు. ఇక 4వ నెంబర్ కి వెళ్ళా అంటే 1,00,000 నుంచి మొదలుకొని 9,99,999 రూపాయలు. అంటే
స్టెప్ బై స్టెప్ మనం ఎక్కువ డబ్బు గెలుచుకుంటూ ఉంటాం అన్నమాట. Okay. ఓకేనా? జాక్ పాట్ రౌండ్ కి వెళ్ళాలంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుంది వారే జాక్ పాట్ కి వెళ్తారు. అది 25 లక్షల కోసం ఆడతాం మనం. ఇక మన కథలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. బంగారు గుడ్డు ఓపెన్ చేయగానే అందులో డబ్బు ఉంటుందని గ్యారంటీ ఏం లేదండి. లైఫ్ ని చూసి ఇన్స్పైర్ అయిందని చెప్పాను కదండి. మనం హ్యాపీగా వెళ్తుంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఒకసారి అదృష్టం, ఒకసారి దురదృష్టం. సో ఓపెన్ చేయగానే మీకు అమృతం వచ్చింది అనుకోండి. అమృతం వస్తే గేమ్ లో మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో కాపాడుకోవాలంటే ప్రమాదాలు ఏముంటాయి అంటారా? ఒక్కోసారి ఆ గోల్డెన్ ఎగ్ ఓపెన్ చేసినప్పుడు అందులో విషం ఉండొచ్చు. విషం తాగితే ఏమవుతుందండి? హరి. ఇక్కడ కూడా విషయం వస్తే హరి ఎలిమినేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమృతం ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అదర్వైజ్ మీరు చూడగానే ఎవరి మీద జాలి వేస్తే వారిని కాపాడొచ్చు. కాకపోతే అమృతం ఒక్కసారి ఉపయోగించుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. అయితే ఎగ్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి పాములు కూడా రావచ్చు. సో దాంట్లో పాము పిల్లలు వచ్చాయనుకోండి, మీకు ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరినో ఒకరిని కాటేసి చంపేయచ్చు అన్నమాట. షోలో పంపించేసి. కాకపోతే ఒక్క రీజన్ చెప్పాలి మీరు ఎందుకు కాటేస్తున్నారు అని. ఏదైనా రీజన్ చెప్పొచ్చు. నాకు తను నచ్చలేదు, లేకపోతే తను గెలుస్తుందని నాకు భయంగా ఉంది. ఎనీ రీజన్. ఓకేనా? గాట్ ఇట్. అయితే డబ్బు ఉంటుంది, లేదా విషం ఉంటుంది, లేదా అమృతం ఉంటుంది. ఎవరిని కాటేయాలనిపించకపోతే ఆ పాము మిమ్మల్ని కాటేస్తుంది. అవునా? అయితే ఇదంతా బానే ఉందండి. ఇక్కడ వీళ్ళు గేమ్ ఆడతారు. మరి మీరు ఆడేది ఏంటి, మీరు గెలిచేది ఏంటి అని అంటారా? మీరు ఆడొచ్చండి. నేను ఫస్ట్ నెంబర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అని అంటాను. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేస్తారు. వీళ్ళ నలుగురిలో ఎవరి దగ్గర ఈచ్ రౌండ్ కి హైయెస్ట్ అమౌంట్ ఉంటుందో మీరు గెస్ట్ చేసి SMS చేస్తే ఫస్ట్ SMS చేసినటువంటి 10 మంది విజేతలకి ఆ హైయెస్ట్ అమౌంట్ షేర్ చేసేస్తామండి. సో ఇక్కడ వీళ్ళు గెలవచ్చు, మీరు గెలవచ్చు. మరి గేమ్ అర్థమైపోయింది కదా? మొదలెడతామా ఇంకా? Are you ready? సో మా బంగారు కోడి పెట్టించినటువంటి ఆ బంగారు కోడిగుడ్డులో నంబర్ 1 ఎగ్ లో ఏముందో ఒక్కసారి చెక్ చేసుకోండి. గీత బజర్ నొక్కేసింది. అంటే అందరికంటే ఎక్కువ డబ్బు గీతమ్మ దగ్గర ఉందన్నమాట. అంతేనా అని నేను ఫీల్ అనుకుంటుంది. తన దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటే మీ దగ్గర ఉన్న అందరి డబ్బు తనకు వెళ్ళిపోతుంది. తనకు లేకపోతే హైయెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. హైయెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. ఓకే, గీత బజర్ నొక్కిందండి. మరి మీకేమనిపిస్తుంది? ఈ నలుగురిలో హైయెస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ పార్టిసిపెంట్స్ పేర్లో ఒకరి పేరు రాసి 58585 కి SMS చేయండి. విష్ ఆల్ ది బెస్ట్. సో ఆటలో మజా రావాలంటే అసలు మన కంటెస్టెంట్స్ దగ్గర ఎవరి దగ్గర